నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ముస్లిం మైనార్టీలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ మాసం అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణంలోని జబ్బర్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు పెద్దపీట వేశారని, కులాలు మతాలు చూడకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈద్గాలు అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అమలు చేసిన సిఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలోని ఆల్మాస్పేట సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ చిలకలబావి, రెండో గాంధీ బొమ్మ, 1 టౌన్ సర్కిల్, గోకుల్ సర్కిల్, 7 రోడ్స్ సర్కిల్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం హిందూ ముస్లిం బాయ్ బాయ్, కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ ర్యాలీలో భారీగా వామపక్ష పార్టీల నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టెక్మాల మండల కేంద్రంలో రోడ్డు రవాణా వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహన చట్టం ప్రకారం సరైన పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇన్సూరెన్సు, వాహన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్సు, 2 వీలర్ వాహనదారులు, హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన రోడ్డు ట్యాక్సీని సకాలంలో చెల్లించి రసీదు పొందాలని సూచించారు. ట్యాక్సీ చెల్లించని వాహనదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పల్నాడు జిల్లా అమరావతి మెయిన్ రోడ్డులో గల పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని అమరావతి ఆర్య వైశ్య నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఆర్య వైశ్య నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల శ్రీనివాసరావు, పారేపల్లి రాధాకృష్ణ, పులిపాటి పవన్ కుమార్, చేకురాము, పసుపర్తి శివమద్ది బాబు, అలాగే నేరెళ్ల హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో తొర్రూరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందు ఈడీ తర్వాత మోడీ అనుకుంటూ నినాదాలు చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజా కోర్టులో కాంగ్రెస్, బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కోర్టు వేళలు ముగిసిన తర్వాత సోదాల పేరుతో వచ్చి అరెస్టు చేయడం సరికాదని అన్నారు. అయినా న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని, న్యాయ పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. అదేవిధంగా ఈడీ అధికారుల తీరును తప్పుబట్టారు. కవిత అరెస్టు అక్రమం, అప్రజాస్వామ్యకం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ డిమోరలైజ్ చేయాలని బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయినా అరెస్టులు బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడి పార్టీ అని రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు 3 రోజులు వాయిదా వేసిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదని అన్నారు. మహిళల్ని సాయంత్రం 6:30 గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు, దాడులు జరిగాయని, రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బుల్లెట్ తగిలినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. టికెట్ ఇవ్వనందుకే ఎక్కువ బాధపడ్డా. ఇన్నాళ్ళు మంత్రాలయంలో టీడీపీ పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేశా. అయ్యా చంద్రబాబు, లోకేష్ ఒక్కసారి పునరాలోచన చేసి నాకు టికెట్ ఇవ్వండి అంటూ మంత్రాలయం టీడీపీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసగిలో భారీ ఎత్తున పాలకుర్తి తిక్కారెడ్డి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కోసగిలోని గాంధీనగర్ నుంచి వాల్మీకి సర్కిల్ మీదుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పి తిక్కారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కు 2 నెలల ముందు వచ్చిన వారికి మంత్రాలయం టికెట్ ఇవ్వడం ఏంటని వారు అన్నారు. రాఘవేంద్రారెడ్డికి ఓటు వేస్తే బాలనాగిరెడ్డికి ఓటు వేసినట్టేనని వారు అన్నారు. చంద్రబాబు కార్యాలయంలో వైసీపీ కోవట్టులు ఉన్నారని అన్నారు. అలాంటి బ్రోకర్ల మాటలు నమ్మి మమ్మల్ని మోసం చేయవద్దు అంటూ పాలకుర్తి తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రాలయం టీడీపీ టికెట్ ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని వారు అన్నారు. దళితులకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దళిత చైతన్య జేఏసీ చైర్మన్ బుల్లెద్దుల రామకృష్ణ కర్నూలులో తెలిపారు. కర్నూలు నగరంలో దళిత చైతన్య యాత్ర పేరుతో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్కు గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేశారు. వైసీపీ 5 సంవత్సరాల కాలంలో దళితులకు అందుతున్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని దళిత చైతన్య యాత్ర అధ్యక్షుడు బుల్లెద్దుల రామకృష్ణ తెలిపారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ముఖ్యమంత్రి దోచుకున్నారని ఆయన విమర్శించారు. తాము ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, వచ్చే ఎన్నికల్లో తప్పక తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరజీవి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రథసారథి 123వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చరిత్ర మిగిలిపోతుంది. ప్రథమ దేశ ప్రధాని అయిన నెహ్రూ ఆయన దీక్షకు దిగివచ్చి ఇక భాషా సమీక్ష రాష్ట్రాలు అయినా వాటిని విడదీసి తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని కేబినెట్లో తీర్మానం చేశారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణ త్యాగ ఫలితంగా
నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణం ఏర్పడిందని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ వారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు పార్కుని అభివృద్ధి, శ్రీరాములు గారి శృతివనంగా మార్చి ఈ ప్రాంత ప్రజలకు పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకునే విధంగా మనమందరం కృషి చేద్దామని స్వామిదాస్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో సంతనూతలపాడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఎన్ విజయ్ కుమార్ 12వ వార్డులోని తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అక్కడి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, మహిళలను, అక్కా చెల్లెమ్మలను, పార్టీ కార్యకర్తలను కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటర్లందరూ భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడును గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిల్ గోరంట్ల అంజలి కాట్రాగా, రమణయ్య గొల్లపూడి, ఇక నాగేశ్వరరావు పూనాటి, వెంకటరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అక్కా చెల్లెమ్మలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోని పట్టణంలో గత 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, అప్పట్లో ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి ప్రకాష్ జైన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులు ఆలోచించాలని కోరారు. ఎంతో అనుభవం గల వ్యక్తి, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న, ప్రజల కష్టాలకు ముందు ఉండి ప్రజల సమస్య తీరుస్తూ ఇప్పటికే ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి ప్రకాష్ జైన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని, అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు ఆదరించారని, కరోనా టైంలో ఎంతో మందికి సాయం అందించిన వ్యక్తి, ఇప్పటికీ పట్టణంలో, గ్రామంలో వారికి మంచి పేరు, వారు లేరనే గ్రామంలో, పట్టణంలో ఎంతో మందికి సాయం సహకారం అందించి ఇక ప్రజా సమస్యలు తీరుస్తూ ఉండే వ్యక్తి, ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీలో ఉండి ప్రజాసేవకై తిరుగుతూ ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండే వ్యక్తి, పార్టీ శ్రేణులు బాగా ఆలోచించి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్కు ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆదోని అభివృద్ధి ఇంకా బాగా అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్నతోనే అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన సాధ్యమని, గడప వద్దకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని, దీంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేర్కొన్నారు. పట్టణంలోని స్థానిక 11వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న చేసిన కార్యక్రమాల గురించి, అలాగే జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని, మరోమారుగా సీఎంగా జగనన్నను చేసుకుందామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేశారని, అతి త్వరలో మరో మేనిఫెస్టో విడుదల చేస్తారని, దీని ద్వారా ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుందని అన్నారు. మంచి జరిగి ఉంటే వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పేర్కొన్నారు. నన్ను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి పదంలో ఎమ్మెగనూరు తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బుట్టా రంగయ్య, రియాజ్, శివప్రసాద్, ప్రతాప్ రెడ్డి, కొమురాజు, గురువయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.